Hello, hi. So he's not just tall and handsome, but he's also talented and versatile. Wonderful, different kinds of unique roles select చేసుకుంటూ, though they are just 13 films, but they are different. So that's what is very unique about Varun. I have with me Varun Tej on my channel PremaTheJournalist. Hi Varun. Hi Andy, hi. Hello. How are you doing? Doing great. Post marriage, how is it? Glow. Glow. బాగానే ఇట్స్ గుడ్. Yeah. Varun, ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు 13 సినిమాలు. You have done action drama, you have done drama, you have done romantic thrillers, romantic drama, then you have done comedy. Yes. రకరకాల జానర్స్ చేశారు. మీ ఈజ్ ఎందులో ఉంది అని చెప్తే ఏం చెప్తారు? అంటే యు ఆర్ ది బెస్ట్ ఇన్ దిస్ జానరా అండ్ యూ హ్యావ్ లిటిల్ కొంచెం కష్టం కాస్త లిటిల్ ఛాలెంజింగ్ అని అనుకునే జానరా ఏంటి? ఐ పర్సనలీ ఫీల్ ప్రతి దాంట్లో ఇంకా స్కోప్ ఉంది అనుకుంటాను ఇంప్రూవ్మెంట్కి. బట్ కంపేరిటివ్లీ I feel emotional and action scenes are more easier and kaadu. I can handle them better. Okay. Comedy is something it's very difficult andi. Anitikanna ante it's not everyone's cup of tea, but lucky ga ante daniki manchi director paddam kuda important. Naaku adi comedy film touch chesinappudu Anil gartho cheyadam. That time I think ante I believe that directors me teachers and actors ki. సో నాకు అనిల్ లాంటి వాళ్ళు తగిలినప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు యూనో దట్ అది నేర్చుకోగలిగాను. ఆ కామెడీ కూడా నేను చేయగలిగాను. ఐ థింక్ షుడ్ గివ్ క్రెడిట్ టు మై డైరెక్టర్స్ మోర్ దెన్ దట్. వన్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్డ్ అండి మీ యాక్టింగ్లో రైట్ ఫ్రమ్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా వెదర్ ఇట్ ఈస్ అ కామెడీ ఫిలిం ఆర్ రొమాంటిక్ ఫిలిం ఆర్ డ్రామా ఆర్ యాక్షన్ వెన్ ఇంటెన్స్ సీన్ వస్తున్నప్పుడు you are teary eyed. Okay. ఆ పర్టికులర్ సీన్ని వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్. నేను ట్రైలర్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ కూడా చూశాను. ఆ ట్రైలర్లో కూడా వెన్ యూ హ్యావ్ టు డూ దట్ పర్టికులర్ యునో యాక్షన్ దెన్ యూ హ్యావ్ దట్ ఇంటెన్స్ లిటిల్ ఒక తడి కళ్ళల్లో ఒక తడి గమనిస్తూ ఉంటాను. అంటే అది హౌ డస్ దట్ హ్యాపెన్? హౌ డు ఐ డూ దట్ అంటే ఇట్స్ డెఫినెట్లీ స్క్రిప్ట్కి సీన్కి ఏది డిమాండ్ చేస్తా అనేది ఇవ్వాలనుకుంటాను. ఐ పర్సనలీ ఫీల్ డైలాగ్ ఎమోషన్ అంటే కన్నా మెంటల్గా ఆ సీన్ ఫీల్ అవ్వాలి లోపల. ఐ థింక్ మేబీ ఆ రిఫ్లెక్షన్ అది కళలో అది అప్పుడు కనపడుతుందేమో. బట్ బిఫోర్ ఐ గో టు ఎనీ సీన్ స్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ ఆర్ వెరీ హై ఇంటెన్స్ సీన్స్ నేను కొంచెం ముందు మాట్లాడాలి అన్నీ చేయకుండా కొంచెం సైలెంట్గా సిట్ బై మై సెల్ఫ్. అంటే ఇట్ హెల్ప్స్. అంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ అ వెరీ సీజన్ యాక్టర్ నువ్వు టక్మని ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ చేయొచ్చు. వెన్ యూర్ యంగ్, వెన్ యూర్ స్టిల్ లెర్నింగ్, ఐ థింక్ ఆ స్పేస్ ఆ టైం ఇవ్వాలి. నువ్వు సడన్గా ఫోన్లో ఉండి ఒక ఇంటెన్స్ సీన్ జరుగుతుంది, ఫోన్లో చూసుకుని డైలాగ్ పేపర్ చూసుకుని వెళ్ళి చేస్తే మేబీ దానికన్నా ఇఫ్ యూ లీవ్ దట్ అండ్ ఇఫ్ యూర్ మెంటలీ చర్నింగ్ దట్ డైలాగ్ ఆర్ సీన్ ఇన్ యూర్ హెడ్, ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఒక లెవెల్ తర్వాత. కానీ మీరు ప్రతి సినిమాకి స్క్రిప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఒక బౌండ్ స్క్రిప్ట్ ఉంటే అదొక 5-6 సార్లు చదువుతారంట. అంటే అది చాలా వరకు ఐ డూ దాట్. కొన్ని స్క్రిప్ట్స్లో 5-6 కన్నా ఎక్కువసార్లు కూడా చదివాను. అంటే ఒకసారి స్క్రిప్ట్ మనకి మైండ్లో ఉందనుకోండి కంప్లీట్లీ మెమరీ, అంటే మరీ డైలాగ్ అన్నీ చెప్పలేకపోవచ్చు, కానీ ఇఫ్ యూ కన్జ్యూమ్ ద కంప్లీట్ స్క్రిప్ట్ నువ్వు ఒక స్కెచ్ చేసుకోవచ్చు. నీ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ డెఫినెట్లీ నువ్వు ఒకటి అనుకుంటావు లోపల. మరి పొద్దున నువ్వు సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్కి ఒక ఇంటెన్షన్ ఉంటుంది, సీన్ ఇలా చేయాలి, లేకపోతే యాక్టర్ నా హీరో ఇలా బిహేవ్ చేయాలి అనేది, నా ఆర్టిస్ట్ ఇలా బిహేవ్ చేయాలని. అప్పుడు ఒక చిన్న మిడిల్ గ్రౌండ్ ఫైండ్ చేస్తాం. మనం స్కెచ్ చేసుకుంటాం మన క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తాం. డైరెక్టర్ చెప్పిన తర్వాత వీ ట్రై టు గెట్ దాట్ మిడిల్ గ్రౌండ్. అండ్ స్క్రిప్ట్ మల్టిపుల్ టైమ్స్ చదివినప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు అంత ఇట్స్ ఆల్వేస్ ఇన్ యూ, ఇట్స్ ఆల్వేస్ ఆల్రెడీ దేర్. మళ్ళీ దాన్ని కష్టపడి నేను వెళ్ళాలి క్యారెక్టర్లో అనుకోకలేదు. You'll be in that zone throughout. I think that ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఐ థింక్ పర్ఫార్మెన్స్ ఆల్సో డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది పర్ఫార్మెన్స్. ఓకే, ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక హీరోలాగా మీరు చూసుకోవాలి అని అనుకున్నప్పుడు వే బ్యాక్ సమ్ 11 years బ్యాక్, అప్పుడు యాక్చువల్గా ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి క్యారింగ్ అ బ్యాగేజ్ ఇన్ యువర్ హెడ్. అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ అండ్ యునో చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ తర్వాత చాలామంది వచ్చారు. మీరు వచ్చే టైంకే మెనీ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ కమ్ అండ్ దే హ్యావ్ ప్రూవ్న్. Did you ever feel the pressure? అంటే now I have to prove myself అన్న ప్రెషర్ ఫీల్ అయ్యారు ఎప్పుడైనా?
ఒక భయం ఉండిందా బిగినింగ్లో? అంటే ఎందుకో లేదు, నేను కొన్ని విషయాల గురించి అసలు ఆలోచించాను. అంటే ఐ థింక్ అన్నెసెసరీ డిస్ట్రాక్షన్ వస్తుందని చెప్పి. అంటే ఈ క్రాఫ్ట్ స్పెషల్లీ యాక్టింగ్ అనేది ప్రెషర్తో చేసే జాబ్ కాదు. నువ్వు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు బేసిక్లీ ఇట్స్ ఎక్స్ప్రెషన్, రైట్? అది చేసినప్పుడు నేను అంటే ఒక లెవెల్ వరకు మా ఫ్యామిలీ ఇంత మంచి సినిమాలు చేశారు, ఇంత స్టేజ్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, మంచి సినిమా చేయాలన్న ప్రెషర్ ఉండింది. అంటే రెస్పాన్సిబిలిటీ అది నువ్వు ప్రెషర్గా తీసుకుంటావా లేకపోతే మెంటల్ స్ట్రెంత్ తీసుకోకుండా పక్కన పెట్టి నువ్వు హార్డ్ వర్క్ చేసి ప్రూవ్ చేస్తావు అనేది యూ కెన్ పిక్. ఐ థింక్ ఐ పిక్ ద వే వేర్ ఐ విల్ వర్క్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. బట్ ప్రెషర్ లేదు, బట్ రెస్పాన్సిబిలిటీ అయితే 100% ఉండింది నాకు. అంటే ప్రెషర్ అంటే నాట్ ప్రెషర్ వాట్ ఐ మెంట్ వాస్ ఒక కంపారిజన్స్ డ్రా చేస్తారు జనాలు, సో ఆ ప్రెషర్ అంటే నేను ప్రాబ్లం అండి, నేను అందుకే కదండి ఫస్ట్ నుంచి యూ హ్యావ్ కళ్యాణ్ బాబాయ్ ఒక టైంలో చెప్పిన మాట ఇది ఏంటంటే, ఇండస్ట్రీ హ్యాస్ స్పేస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఈ 5 ఉండాలి 10 మంది ఉండకూడదని కాదు, బట్ నీ స్పేస్ని నువ్వు ఎలా క్రియేట్ చేసుకుంటావు, నీకంటూ నీ యూనిక్ స్టైల్ ఏంటి, వై పీపుల్ షుడ్ బై అ టికెట్ అండ్ గో టు యువర్ ఫిల్మ్, ఆ క్వశ్చన్స్ నువ్వు నీకు వేసుకున్నప్పుడు నీకు ఒక ఐడియా ఉండాలి ఇలాంటి సినిమాలు చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ అన్న అంటే ఒక యు నో దట్ హీ పర్ఫార్మ్స్, హీ గివ్స్ ఇట్ హిజ్ ఆల్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కళ్యాణ్ బాబాయ్ అంటే కళ్యాణ్ బాబాయ్కి వస్తాయి, చరణ్ అన్న కంటే ఉంటుంది, ఎన్టీఆర్ గారి కంటే ఒకలా ఉంది, మహేష్ బాబు గారు ఒకలా. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ యూనిక్ స్టైల్ అండ్ ఐ థింక్ యూ షుడ్ డెవలప్ ఆన్ దట్. యూ షుడ్ ప్లే టు యువర్ స్ట్రెంగ్స్, వాట్ సూట్స్ యూ. అది ఒక యాక్టర్కి ఏంటంటే బ్లూ ప్రింట్ ఉండదు కదండి. ఒక యాక్టర్ ఇది చేస్తే యాక్టర్ అయిపోతాను, ఇది చేస్తే నాకు వచ్చేస్తాను ఉండదు. ట్రయల్ అండ్ ఎర్రర్తో ఓవర్ టైం అది ఫిగర్ చేసుకుని చేయగలగాలి. సో ఓవర్ ద ఇయర్స్ మీలో మీరు ఏం గమనించారంటే వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ యూ డిస్కవర్డ్, ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తారు? రైట్, అంటే ఒకటి ఇప్పుడు నాకు ఫస్ట్లో ఐ పర్సనలీ డోంట్ లైక్ లవ్ స్టోరీస్. సో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. అంటే మీరు ఎప్పుడు చూడను అసలు, అంటే నాకు అసలు ఫేక్గా అనిపిస్తుంది చూసినప్పుడు. యా పర్సనలీ, యా, సో ఐ డోంట్ వాచ్. Okay. Maybe. And you fall in love and get married. That's real life love is good. On screen. Kani when I did those films, when I worked at Venkatesh garu annaru, Venkatesh garu oksari nagaru, he said, Varun, it's very rare that you're accepted to play love stories and you're accepted again to do some action films also. He said, don't leave this space and go to that. We try to play everything. So నేను అంటే నా స్ట్రెంగ్త్ ఏంటి అంటే నేను ఒకటంటే కన్విక్షన్తో చేయాలైతే అనుకుంటాను నేను ప్రతి సీన్. అదేంటంటే అది కంచె సీన్ అయినా, ముకుంద అయినా, F2 అయినా కూడా, లేకపోతే F3లో పిచ్చిగా డాన్స్ చేసి దగ్గర కూడా ఐ పర్సనలీ ఫీల్ విత్ కన్విక్షన్ ఆ క్యారెక్టర్ ఆ సెకండ్లో వాడికి ఇచ్చిందంతా ఏం చేస్తే ఎలా బిహేవ్ చేస్తాను ఆలోచించే చేస్తాను. సో ఐ ట్రై టు డూ జస్టిస్ టు ఎవ్రీ క్యారెక్టర్ దట్ ఈస్ గివెన్ టు మీ అండ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ. ఓకే, బట్ I will find wrong in what you're saying. ఒక విషయంలో Tholiprema and Fidaa, very intense love stories, and ఎక్కడెక్కడైతే there was an emotion wherein ఒక బ్రేకప్ అవుతుంది అంటే ఒక విరహం, నేను భరించలేకపోతున్నాను ఈ డిపార్చర్ బిట్వీన్ 2 people and 2 souls అన్నప్పుడల్లా you've like done it so well. ఎట్లా అంటే ఇట్లా డ్రైన్ అయిపోయాం మేము చూసేవాళ్ళం. అంటే the audience were like literally put themselves, అరే పాపం కదా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. టు దట్ లెవెల్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్. సో దట్స్ వై ఐమ్ సేయింగ్ ఐ డోంట్ అగ్రీ విత్ వాట్ యూ సే. నో, ఐ లవ్ మై ఫిల్మ్స్. బట్ రొమాంటిక్ ఫిల్మ్స్ చూడడం ఇష్టం లేదు. హౌ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ రోల్ అండ్ you've done it so well అన్నది మై పాయింట్. అంటే సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు లైక్. ఇప్పుడు నాకు లవ్ స్టోరీ ఇష్టం లేదంటే నేను రేపు పొద్దున when you're an actor you have to give what people like. కరెక్ట్, బట్ హౌ డిడ్ యూ ప్లేస్ ఇన్ దట్ స్పేస్ అన్నది పాయింట్ ఇక్కడ. మెయిన్ యాక్ట్ అనేది కానీ పేపర్ మీద ఉండాలి, స్క్రిప్ట్లో ఉండాలి. బ్యాక్ స్టోరీ కానీ, డెప్త్ ఇన్ క్యారెక్టర్స్ కానీ, డైరెక్టర్ చేసే పనిని ఒక యాక్టర్ ఎన్హాన్స్ చేయగలుగుతాడు టు బ్రింగింగ్ దట్ టు లైఫ్. ఇట్ షుడ్ బీ దేర్ టు బ్రింగ్ ఇట్ టు లైఫ్. అక్కడ లేనప్పుడు సబ్స్టాన్షియల్గా చాలా అంత డెప్త్ లేని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు యూ ఆల్సో కెనాట్ డూ ఇట్ ఆఫ్టర్ సర్టన్ ఎక్స్టెంట్. ఆ 2 క్యారెక్టర్స్లో బోత్ ఆర్ వెరీ వెల్ రిటర్న్ అండ్ దే కమ్ ఫ్రమ్ అ బ్యాగేజ్. ఇప్పుడు తొలిప్రేమ అయితే హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆల్ ఆఫ్ దట్ గర్ల్. అండ్ ఫిదా అయితే దెర్ సో మచ్ హీ గోస్ త్రూ బికాస్ ఆఫ్ ద ఇష్యూస్ బిట్వీన్ హర్ అండ్ హిమ్. సో అంటే మైండ్లో యూ షుడ్ ప్లే అనమాట. యూ షుడ్ థింక్ ఫ్రమ్ విచ్ సీన్ ఆర్ యూ కమింగ్,
యూ షుడ్ బి ప్రెజెంట్ మెంటలీ దేర్ అండ్ షూట్. అండ్ అంటే నేను నమ్ముతాను ఏంటంటే స్క్రిప్ట్లో ఉండాలండి. స్క్రిప్ట్లో ఉంటే ఆ రోజు ఆ సినిమాలు 2 సక్సెస్ అవ్వడానికి ఒక యాక్టర్స్ ఎంత చేశారన్నది పక్కన పెడితే ఆ రోజు వెంకీ అట్లూరి రాసింది కానీ శేఖర్ కమల గారు రాసింది కానీ ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ వాట్ యు సే ఇట్ మ్యాటర్ ఉండింది బేసిక్లీ స్క్రిప్ట్లో. ఆయన రాసిన డైలాగ్స్లో కానీ సిచ్యువేషన్స్లో కానీ డెప్త్ ఉండింది. దట్ ఈస్ వాట్ హెల్ప్ us కన్వే దట్ ఆర్ పర్ఫార్మ్ ఇన్ దట్ వే. సో దిస్ 13 odd ఫిల్మ్స్ మీరు ఏదైతే చేశారో ఇప్పుడు ఈ సినిమాలు ఏవైతే సినిమాలు ఆడలేదో డూ యూ నౌ సే ఆర్ కంక్లూడ్ యువర్ సెల్ఫ్ ఆర్ థింక్ దట్ దే డి నాట్ హ్యావ్ అ గుడ్ స్క్రిప్ట్ ఆర్ అంత డెప్త్ లేదు ఆ స్క్రిప్ట్లో అని అనుకుంటారా మీరు? డూ యూ ఫీల్ దట్ వే? అంటే ఒక్కొక్క సినిమా ఆడకపోవడానికి డిఫరెంట్ రీజన్స్. ఓకే. కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే దే ఆర్ గుడ్ ఆన్ పేపర్ and they're tough to shoot, technically tough films. Avi or like what, if you can, for example, for Ghani Ghani on paper when we read it was fine, but over time, COVID time, we shot the film for 2.5 years and there were too many cooks. మేము కూడా ఒక 3 months షూటింగ్ 2020లో చేసాం అనుకోండి. 2022 మిడ్లో వి వెంట్ టు ద నెక్స్ట్ షెడ్యూల్. ఆ మధ్యలో టైం ఉండి ఓకే వి వాంట్ మేబీ దిస్ కెన్ ఎన్హాన్స్ ఇది అని చెప్పి ఆ కూర్చుని మేబీ ఇన్ దాట్ కొంచెం ఫిజిల్ అవుట్ అయిపోయింది. ట్రాన్స్లేషన్లో పేపర్ టు ఫిల్మ్ వచ్చినప్పటికీ ఎక్కడో మిస్ అయింది అది. ఇప్పుడు దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ అంటే failure of film also has many reasons, just like how a successful film has. Because see, for example, Praveen Sattaru is such a brilliant writer. Right, yes. Writing బాగుంటుంది, dialogues, everything he does it. Right. And he has a bound script also. Kind of a thing. And a bound script also doesn't mean. Exactly. That's why I'm so sometimes if they fail, where do they fail అన్నది మీరు ఎప్పుడైనా అనలైజ్ చేశారా? అంటే నేను అంటే పోస్ట్ రిలీజ్ ఫస్ట్ ఏంటంటే అంటే I do analyze it definitely. Because you have to learn from your failures. Otherwise you will get caught. Correct. And ఇప్పుడు గాంధీధర్ అర్జున సినిమా ఆడకపోయిన తర్వాత మాకు see I don't want to point at what the director made. I will only scrutinize my mistakes. Okay, that day కట్ చెప్పినప్పుడు నాకు it worked out well for me. When I saw it, I thought somewhere the emotion didn't sit completely well. Okay. It was not translated. మేము యాక్షన్ బేస్డ్గా సినిమా చేసాం. ఎక్కడో చోట యాక్షన్ కూడా కొంచెం ఫిజిల్ అవుట్ అయిపోయింది అనిపించింది. అంటే వీ డోంట్ హ్యావ్ టైమ్, వీ హ్యాడ్ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్, ఇంతలో షూట్ చేయాలి, ఇన్ని రోజు ఇప్పుడు 8 days చేయాల్సిన ఫైట్ని 3 daysలో చేసాం. ఇంత మల్టిపుల్ రీజన్స్. ఏవి నేను ఫెయిల్యూర్ రీజన్స్ చెప్పట్లేదు. ఇట్ హ్యాపెండ్ అండ్ వీ లెర్న్ ఫ్రమ్ దాట్ సో దట్ వీ డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్స్. స్క్రిప్ట్ అనేది ఏంటి, నేను డైరెక్టర్ని అయితే నేను స్క్రిప్ట్ పెన్ పట్టుకుని రాసేవాడిని అయితే నేను మేబీ క్వశ్చన్ ఇంకా బాగా ఆన్సర్ చేయగలుగుతాను. ఓకే. సమ్టైమ్స్ అంటే ఇట్స్ అబౌట్ బిలీఫ్ ఇన్ ద స్క్రిప్ట్ ఆల్సో. కొన్నిసార్లు మీరు నమ్ముతారు, కన్విక్షన్తో యాక్ట్ చేస్తారు, కన్విక్షన్తో డైరెక్టర్ చేస్తారు. ఆ గివెన్ టైంలో జనాలు టేస్ట్ ఆ టైంలో వాళ్ళు కన్జ్యూమ్ చేసే సినిమా వేరేలా ఉండొచ్చు. లేకపోతే వీఆర్ నాట్ ఇన్ మూడ్ ఫర్ సీరియస్ ఫిల్మ్స్, వీ వాంట్ హై ఆక్టేన్ యాక్షన్ ఫిల్మ్స్ అట్ దిస్ టైమ్. అలా జనాల టేస్ట్ కూడా ఇఫ్ యూ సీ ఓవర్ 10-15 years ఇట్స్ ఎవర్ ఎవాల్వింగ్ అండ్ ఇట్స్ లైక్ ఫ్యాషన్. బూట్ కట్ ప్యాంట్స్ వెళ్తున్నట్టు ఫ్యాషన్ మారుతున్నట్టు దర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో కీప్ చేంజింగ్. మనం కూడా ఏంటంటే దానికి అడాప్ట్ చేసుకుంటే అలగలగాలి. కొన్నిసార్లు ఐ ఫెల్ట్ దట్ వీఆర్ లాగింగ్ బిహైండ్ ఆన్ దట్. మేబీ అందుకు 2-3 సినిమాలు ఆడకపోయాడు. ఓకే. సో కమింగ్ టు ఆపరేషన్ వ్యాలంటైన్, ఒక న్యూ డైరెక్టర్ బట్ హీ హ్యాడ్ సమ్ అంటే ఒక గుడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. లైక్ బ్యాక్గ్రౌండ్ అంటే నాట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఒక మంచి సినిమా చేశాడు, ఒక మంచి ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాడు. సో హీస్ గాట్ సమ్ గుడ్ క్రెడెన్షియల్స్ విత్ హిమ్. హీ క్యారీస్ అ గుడ్ బ్యాగేజ్. సో ఆపరేషన్ వ్యాలంటైన్ యూ సెడ్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ స్టోరీ అని. నేను ఐ సర్చ్ ఫర్ దిస్ అర్జున్ దేవ్, మొత్తం గూగుల్ అంతా చూసాను. Events, not but characters. So that character is not existing. Okay. So it is a fictional character. Okay. Because we cannot mission ఎవరైతే చేశారో they still active in force, they're working. So you cannot take their names or their real life stories. Security issues wala whatever it is. So obviously Arjun Dev అనే character ని fictionalize చేసాం. We took some episodes from ఫైటర్ పైలట్ స్టోరీస్ నుంచి, లేకపోతే ఆ మిషన్ మీద వెళ్ళిన వాళ్ళని కలవడం జరిగింది. సో ఒక స్ట్రక్చర్ ఎపిసోడ్ పెట్టుకున్నా కూడా ఈ క్యారెక్టరైజేషన్ అని మేము ఫిక్షనలైజ్ చేసాం. ఓకే. సో
అంటే అభినందన్ బేస్ కాదు ఇది, లేకపోతే అర్జున్ దేవ్ అనేది రియల్ క్యారెక్టర్ కాదు, ఈజ్ అ ఫిక్షనల్ క్యారెక్టర్. బట్ ద ఇన్సిడెంట్ వాజ్ ట్రూ. అండ్ వాట్ హ్యాపెన్ బిహైండ్ ఆ ఇన్సిడెంట్ వెనకాల ఏమైంది అనేది మేము మా ఇంటర్ప్రిటేషన్లో ఇలాగా అని మేము చూపించాం జరిగింది. సో ఇప్పుడు అర్జున్ దేవ్ క్యారెక్టర్ ఏదైతే మీరు ప్లే చేస్తున్నారో, ఇస్ ఇట్ అ కల్మినేషన్ ఆఫ్ మెనీ క్యారెక్టర్స్ కలిపి ఒక వ్యక్తిలో? డెఫినెట్లీ ఇట్స్ ఇన్స్పైర్డ్ బై మెనీ ఫైటర్ పైలట్స్. ఓకే, వాళ్ళందరూ కలిపి ఈ వ్యక్తిలో ఉన్నారు అంటే కొన్ని పార్ట్. అంటే ఎంత కాదన్నా ఒక లైక్ మైండ్నెస్ ఉంటుంది అందరు ఎయిర్ ఫోర్స్ పైలట్స్, లేకపోతే ఆ జాబ్ చేయలేరు. అంటే హార్డ్లీ దెర్ బి 200 ఫైటర్ పైలట్స్ వర్కింగ్. సో ఐ థింక్ దిస్ గ్రౌండ్ వర్క్ డైరెక్టర్ డెడ్. నేను ఎప్పుడు అడగలేదు నీ రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే. డెఫినెట్లీ దెర్ ఇస్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, మేబీ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ సమ్ ఎయిర్ ఫోర్స్ పైలట్, ఆర్ తను కలిసిన ఎయిర్ ఫోర్స్ పైలట్స్ నుంచి ఒక స్టోరీ విన్నప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. అలా హీ బిల్ట్ అ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ దట్. బట్ basic trait of all these Air Force fighter pilots is patriotism that they all have, and he stands for that. What is your interest towards historical biopics? మీకు చాలా ఇష్టం అనుకుంటా కదా హిస్టారికల్ బయోపిక్స్. హిస్టారికల్ అంటే మీరు ఇప్పుడు అవి నిజమా కాదా కాదు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనేసి అంతరిక్షం, దిస్ వన్ అండ్ అంతకు ముందు కూడా ఇంకోటి ఏదో గాంధీ మీకు ఎందుకో కల్చరల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాలు కొంచెం యు గెట్ అట్రాక్టెడ్ టు దెమ్ అంటే సచ్ స్టోరీస్? అంటే బేసిక్లీ ఫుల్లీ ఫిక్షనలైజ్ చేసి స్టోరీస్ కూడా ఐమ్ ఓకే, బట్ దే ఆర్ గుడ్ రూటెడ్ స్టోరీస్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల కథలు చాలా మంచివి ఉన్నాయి. వీ క్యాన్ ట్రాన్స్లేట్ దోస్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో అని నమ్ముతాను నేను. అంటే సో అంటే ఎక్కడో ఒక రిలేటబిలిటీ కూడా బాగుంటుందండి మన కథలు చేసినప్పుడు. అండ్ ఇప్పుడు ఈ సినిమా అలాంటిదే, కంచె కూడా అలాంటిది. బేసిక్లీ స్టోరీ ఆఫ్ ఐ ఫీల్ దట్ స్టోరీస్ హ్యావ్ టు బి రూటెడ్. ఎక్కడో నాకు గాంధీ విత్ అర్జున్ అది ఆ ఇష్యూ ఇందాక చెప్పినట్టు ఆ ఇష్యూ రియల్ అలార్మింగ్ ఇష్యూ అయినా కూడా మేబీ దట్ స్టోరీ వాజ్ పీపుల్ డిడ్ంట్ కనెక్ట్ విత్ బికాస్ ఇట్స్ నాట్ దే డిడ్ంట్ ఫీల్ దట్ ఇట్స్ రూటెడ్ టు అవర్ ల్యాండ్. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. అంటే నేను ఇది రూటెడా కాదా అని కూడా విన్ను. స్క్రిప్ట్ వినేటప్పుడు ఒక ఆడియన్స్ థియేటర్లో ఎలా చూస్తారో అలాగే వింటాను. నాకు ఎలా అనిపిస్తుంది చూసి తర్వాత ఐ డూ ఆల్ దోస్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ వాట్ వర్క్స్, ఇఫ్ ఐ కెన్ ప్లే దిస్, ఇఫ్ ఐ లుక్ ద పార్ట్, ఆర్ ఇఫ్ ద డైరెక్టర్ కెన్ పుల్ ఇట్ ఆఫ్, ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటున్నానంటే మీకు సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం కదా, సూపర్ హీరో క్యారెక్టర్స్. సో ఎక్కడో మీరు అవి కనెక్ట్ అవుతున్నారేమో. అంటే ఇవన్నీ కొంచెము దే ఆర్ ఆల్ సూపర్ హీరోస్, దే మే నాట్ బీ మైథలాజికల్ హీరోస్, బట్ వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, నిజ జీవితంలో గొప్పగా అచీవ్ చేసిన వాళ్ళు, అకంప్లిష్డ్ పీపుల్ హూవ్ డన్ సంథింగ్ విచ్ నోబడీ డిడ్. అంటే ఒక బియాండ్ ఇమాజినేషన్ అకంప్లిష్ చేసిన వాళ్ళవి అటువంటి కథలకు మీరు కొంచెం ఐ థింక్ యు ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు సచ్ స్టోరీస్. కొన్ని ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు గద్దలకొండ గణేష్ ఇస్ కంప్లీట్లీ వైలెంట్ అండ్ క్రేజీ క్యారెక్టర్ అనమాట. ఆ ఒకే రీజన్ కూడా ఇప్పుడు లేదు నాకు. అంటే నాకు యాక్టర్గా బేసిక్లీ అన్ని సెగ్మెంట్స్ అన్ని ఫిల్మ్స్ ట్రై చేయాలని ఉంటుంది. ఈ ఫిల్మ్ అంటే అది ఇట్ డజంట్ థింగ్స్ డోంట్ గో అకార్డింగ్ టు ప్లాన్. అంటే ఐ థింక్ దే ఫాల్ ఇన్ ప్లేస్. అంటే స్క్రిప్ట్ ఫైండ్స్ యాక్టర్ అన్నట్టు మనం వెతికితే దొరకదు. ఇట్ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ రిటర్న్ ఆన్ ఇట్. అలా కొన్ని మిస్ అయిన వచ్చినాయి, ఎక్కడో చేయాల్సిన సినిమా మనం చేసాం. ఇట్ కీప్స్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దేర్. బట్ ఐ పర్సనలీ నేను హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు లైక్ బిహైండ్ ద ఎనిమీ లైన్స్ ఆర్ సేవింగ్ ప్రైవేట్ రాయన్, హర్ట్ లాకర్, మెనీ ఆర్మీ బేస్డ్ ఫిల్మ్స్ ఎక్కడో ఐ ఫెల్ట్ తెలుగులో లేవు. బట్ ఎందుకు లేవు అనే దాంట్లోకి వెళ్ళలేదు నేను. మళ్ళీ సరిగ్గా చూపిస్తే ఈ సినిమాలు కూడా క్యాన్ బీ కన్వేడ్, క్యాన్ ఎంటర్టైన్ పీపుల్. సో దెన్ ఐ థాట్ వై కాంట్ వీ ట్రై సంథింగ్ లైక్ దట్, వై కాంట్ వీ ఆఫర్ సంథింగ్ డిఫరెంట్ మన ఆడియన్స్కి. ప్లస్ ఎక్కడో తీసుకొచ్చి ఫిక్షనలైజ్ చేసిన కథ కూడా కాదు, నిజంగా జరిగిన ఎపిసోడ్ మీద. కాబట్టి ఈ 2-3 థింగ్స్ అన్నీ టుగెదర్ పెట్టుకుని చేద్దాం అని చేశాను. యూజువలీ మీరు ఇందాక అడిగిన అన్ని క్యాలిక్యులేషన్స్ లేవండి. అంటే ఇది అలాంటి బిజినెస్ కాదు. ఎక్కడో మీరు అన్నట్టు ద స్టోరీ ఇస్ ఫైండింగ్ యూ. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో వరుణ్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ థింక్ యు ఆర్ ది టాలెస్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. And you've got that physique, or you know, that kind of look like how an army guy has, or in a defense pilot. Maybe andukane I think such roles are also coming to you. And sometimes and directors also, and definitely ipudu nenu director anukondi, if I see sudden ipudu for example naku warrior cinema cheyalante sudden ga Charan ni chustna, lepothe
ఏదైనా యాక్టర్ని చూసినా బాడీ ఫిజిక్ చూసి ఇప్పుడు ప్రభాస్ గారిని చూసినా ఓకే పెట్టాలి ఇలాంటి వాళ్ళు అనిపిస్తుంది. సో ఐ థింక్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ ఆల్సో, ఇప్పుడు క్రిష్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఈ టోల్ మీ కంచె సినిమా చూసినప్పుడు హీ సెడ్ ఈవెన్ దో యూర్ టాల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, there's a certain level of innocence in your face. నా క్యారెక్టర్కి అది కావాలి అని చెప్పి వాట్ డ్రైవ్స్ ద డైరెక్టర్. నాకు సినిమా ఇవ్వడానికి ఈ డైరెక్టర్కి ఏం డ్రైవ్ చేస్తా నాకు తెలియదు, బట్ ఓవర్ టైం నువ్వు ప్రూవ్ చేసుకుని ఉంటే నేను అదే అన్నాను, మళ్ళీ నువ్వు వర్స్టైల్గా ఉంటున్నావు, నువ్వు అన్నీ చేయగలుగుతున్నావు అన్నప్పుడు మల్టిపుల్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ పీపుల్ విల్ వాంట్ టు మేక్ విత్ యూ, అండ్ దట్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ యాజ్ అన్ యాక్టర్. అండ్ ఇప్పటికీ ఇంకా అది ఫుల్గా ఎప్పటికీ అవ్వదు, బట్ ఐమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. బట్ హ్యావ్ యూ నెవర్ ఇమాజిన్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్? అంటే ఫర్ యూ ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ ఆల్సో వరుణ్, అంటే కమింగ్ ఫ్రమ్ సచ్ ఫ్యామిలీ, ఐ థింక్ ఇఫ్ యూ రియలీ థింక్ యూ కెన్ గెట్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్, ఒక డైరెక్టర్, ఒక రైటర్, ఒక ప్రొడ్యూసర్, ఐ థింక్ యూ కెన్ హ్యావ్ అ కాంబో అండ్ డూ ఇట్. వై హ్యావ్ యూంట్ యూ ఈవెన్ థాట్ అబౌట్ ఇట్? ఎప్పుడు ఎందుకు మీరు అంటే అలా అయినా ఇప్పుడు నేను పనిచేసిన, ఇప్పుడు నేను క్రిష్తో ఆ టైంలో చేసిన, క్రిష్ వాజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్ అట్ దట్ టైమ్, అండ్ పూరి గారు వాజ్ అ బిగ్ డైరెక్టర్. యా యు యాక్టెడ్ విత్ అ బిగ్ డైరెక్టర్, బట్ మిమ్మల్ని అందులో ఆ స్పేస్లో ఎందుకు పెట్టుకోలేదు? అసలు మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోలేదు అన్నది నా క్వశ్చన్. అంటే అది డైరెక్టర్ ఇమాజిన్ చేసుకోవాలి కదా. రైట్, నో దట్ ఐ అండర్స్టాండ్ వరుణ్, బట్ యాజ్ ఐ సెడ్ ఫర్ యూ ఇట్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. అంటే నిజంగా అది ఏ స్పేస్ నుంచి అయితే మీరు వస్తున్నారు అది పెద్ద విషయం కాదేమో అని అనిపిస్తుంది. సినిమాల ఫోర్స్ చేస్తే జరగదు. నో వరుణ్, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక 3 years గా సినిమా ఇస్ చేంజింగ్, అంటే నెరేటివ్స్ ఆర్ చేంజింగ్, బట్ నేను అన్నది వెన్ యూ స్టార్టెడ్ ఇట్ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ అంటున్నా. అప్పట్లో ఒక మొదటి హౌ ఎవ్రీబడి వాజ్ లాంచ్డ్. నాకు ఫస్ట్ చేసేటప్పుడు రాదర్ దాన్ ప్లేయింగ్ టు గ్యాలరీ ఆర్ ఆడియన్స్ ఆర్ ఫ్యాన్స్ ఫర్ దాట్, కామన్ పీపుల్కి రిలేటబుల్గా ఉండే క్యారెక్టర్స్ ప్లే చేయాలని ఉండింది ఫస్ట్. హౌ పీపుల్ షుడ్ ఫీల్ లైక్ ఓకే ఇలాంటి అబ్బాయి మా పక్కన ఉండొచ్చు అనేది, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేయాలన్న ఉద్దేశంతోనే ముకుంద చేసింది, కంచె చేసింది, అందుకే లోఫర్ కూడా చేసిన దానికి. బట్ స్లోలీ ఓవర్ టైమ్ దెన్ ఐ సెడ్ ఓకే నౌ ఇట్స్ టైమ్ టు స్ప్రెడ్ వింగ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. నథింగ్ గోస్ అకార్డింగ్ టు ప్లాన్. నేను అలా ఎప్పుడు ఆలోచించిన, అంటే నాకు అప్పుడప్పుడు ఏంటంటే ఇన్ని సినిమాలు చేసినది ఓకే టచ్ దీస్ కైండ్ ఆఫ్ జానర్స్, నెక్స్ట్ ఏదైనా ట్రై చేయాలా నేను అన్నప్పుడు కొన్నిసార్లు చేసిందే వస్తాయి, అది నచ్చితే టేక్ ఇట్ ఫార్వర్డ్. సో నీ మైండ్లో నీకు 100 ప్లాన్లు ఉండొచ్చు, బట్ ప్లాన్ ఆల్రెడీ రాసి ఉంటుంది. సో ఐ థింక్ దట్. బట్ మీరు యాజ్ అన్ యాక్టర్ మీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఉంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకంటూ కొన్ని ఉంటాయి, ఐ విష్ ఐ ప్లే దట్ రోల్, యూనో దిస్ ఈస్ వాట్ ఐ లైక్ టు డూ. ఐ గ్రూ అప్ రీడింగ్ రామాయణ అండ్ మహాభారతం. మా నాన్న మేడ్ షూర్ ఐ రెడ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, చిన్నప్పుడు భయంతో చదివాను, తర్వాత ఇష్టం కూడా చదివాను. బట్ ఐ లవ్ మైథాలజీ. ఐ పర్సనలీ ఫీల్ ఐ మీన్ వన్ పర్టిక్యులర్ క్యారెక్టర్ అనేది ఏం కాకుండా ఐ లవ్ మైథాలజీ. సో మేబీ సంథింగ్ దట్ స్పేస్. మైథాలజీ. మైథాలజీ. మీకు కోపం వస్తుందా వరుణ్? బాగా వస్తుంది. రియలీ? షార్ట్ టెంపరా లేకపోతే లాంగ్ టెంపరా? అంటే ఇంతకుముందు లాంగ్ ఉండేది, ఇప్పుడు షార్ట్ అయింది. బట్ ఐ థింక్ స్లోలీ ఐ లెర్న్డ్ టు కంట్రోల్ ఇట్. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇట్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అవుట్. అసలు జనరల్గా ఎందుకు వస్తుంది అంటే వాట్ ఆర్ ద రీజన్స్? స్టూపిడిటీ. ఎవరైనా చూస్తే కొంచెం నాకు తట్టుకోలేనండి, అంటే బేసిక్ కామన్ సెన్స్ మిస్ అయింది అనుకోండి, నా వల్ల కాదు. యు గెట్ ఇరిటేటెడ్. yes but that was when I was young, when I was growing up. But now I realize everyone is different. Everyone has their everyone comes from different backgrounds or backdrops, education or whatever it is. So it's okay. కొంచెం వాళ్ళ కోపం తగ్గగా నాకు ఓపిక ఎక్కువ పెంచుకున్నాను. So yeah. Then social media must be really troubling you big time. And one more thing is I don't like when someone takes other people's time for granted. జనరల్గా నాకు అది చాలా కోపం వస్తుంది. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ టైంకి వస్తామని చెప్పి, అంటే నేను అనేది నువ్వు 4కి వస్తావని చెప్పు, బట్ అట్లీస్ట్ కాల్ మీ అండ్ యూల్ కమ్ ఎట్ 4:30. అట్లీస్ట్ అండర్స్టాండ్. 4కి వస్తానని చెప్పి నాకు అబద్ధాలు, నాకు అవి చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. బట్ రియలీ ఇరిటేటింగ్. ఈవెన్ ఐ అండర్స్టాండ్. బట్ టెల్ మీ, ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న కాలంలో this is what we all get on a regular basis. We get irritated with so many issues around, which is అంటే కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రూమర్స్ ఉంటాయి, కొన్ని అన్నెసెసరీ బుల్షిట్ ఉంటుంది. సో డూ యూ గెట్ ఎఫెక్టెడ్? డూ యూ రెస్పాండ్, రియాక్ట్? ఎట్లా ఉంటుంది? ఆర్ యూ గెట్ యాంగ్రీ? హౌ డు యూ? జీరో. అసలు మీరు చూడరా, పట్టించుకోరా? యాక్చువల్లీ కొన్ని నవ్వుతాను కొన్ని చూసి. ఓకే. ఎఫెక్టెడ్ మీ ఓన్లీ ఇన్ డ్యూరింగ్ మై ఫస్ట్ ఫిల్మ్. నా ఫస్ట్ సినిమా అప్పుడు ఎవరో ఆన్లైన్లో మా ఫ్యామిలీని ఎవరో అబ్యూజ్ చేసినప్పుడు మాత్రమే నాకు ఫస్ట్ టైం ఎమోషనల్గా కోపం వచ్చింది.
సెకండ్ సినిమా తర్వాత అర్థమైందంటే దిస్ ఇస్ కామన్, దిస్ యూ కెనాట్ స్టాప్ దిస్. అండ్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు తిడతారు తిట్టని, అంటే ఎండ్ ఆఫ్ ఇట్ అంటే మనకు తప్పు చేస్తే మనకు తెలుస్తుంది కదండి, దెన్ దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. సో ఐ డోంట్, ఎప్పుడైనా నన్ను తిట్టినప్పుడు జీరో, ఎప్పుడైనా మా ఇంట్లో అలా అన్నప్పుడు మాత్రం కొంచెం వస్తుంది కోపం, ఎందుకు రాదు. బట్ వెన్ యూర్ రియాక్షన్ హ్యాస్ no result, it's waste. It's waste of your time. So I don't spend time on that also. So for me, social media is more or less like work. Yeah. Now coming to Operation Valentine, నేను ట్రైలర్ చూసినప్పుడు ఆ ఫైటర్ పైలట్స్ ఆ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫైట్స్ అండ్ ఆ ఫ్లైట్ జెట్స్ పైకి కిందికి వెళ్ళడం, ఇవన్నీ మేము యాక్చువల్గా ఇక్కడ ఎయిర్ ఫోర్స్ డే జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్, వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎవ్రీ 2 years 3 years జరుగుతూ ఉంటాయి. సో మీరు సినిమాలో ఎంతవరకు ఆ ప్లేస్లోకి వెళ్ళి రియాలిటీని షూట్ చేశారు, ఎంతవరకు you've done, I mean, and obviously I couldn't fly, but I know we had Air Force pilots who took cameras inside. వాళ్ళు లోపల కెమెరాస్ పెట్టుకుని POV షాట్స్ అన్ని వాళ్ళు తీశారు కొన్ని. And obviously external shots are always CGI because in that speed you cannot record anything. Air bases అన్ని రియల్ గానే షూట్ చేశారు. అవన్నీ ఓకే, ఎగురుతున్నప్పుడు అవన్నీ ఎలా తీశారు? Most of them are VFX. Okay. Most of them are VFX. ఎంత పర్సెంటేజ్ ఉంది VFX? దాన్ని చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ దిస్ అ సబ్స్టాన్షియల్ అమౌంట్. అవునా? ఓకే. ఒక వి హ్యావ్ అబౌట్ సినిమాలో ఒక 800 to 1200 CG షాట్స్ ఉన్నాయి, CGI షాట్స్. ట్రైలర్లో స్టార్టింగ్ సీన్ ఉలిక్కిపడి మీరు మంచం నుంచి లేస్తారు, అండ్ యూ హ్యావ్ సమ్ స్కార్స్ ఉంటాయి, ఇక్కడ స్టిచెస్ ఉంటాయి. వాట్ ఈస్ దట్? దేర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ టు దట్. బేసిక్లీ ఐ థింక్ అది కావాలనే ట్రైలర్లో మ్యాటర్ చెప్పలేదు దాని గురించి, బట్ he's recovering from injury in that story. So there's a back story of what happened, ఎందుకు ఇంజరీ అయింది, ఏం చేశాడు, he's getting back on force, how things lead to the event of Pulwama in the film. మోస్ట్ స్ట్రేనియస్ సీన్ ఏంటి అంటే ఏం చెప్తారు వారు వైల్ షూటింగ్ ఈ సినిమాలోనే? అంటే బిగ్గెస్ట్ థింగ్ వాజ్ మేము రిగ్ షూట్ చేస్తున్నప్పుడు కాక్పిట్ విఎఫ్ఎక్స్ చేయడానికి ఒక రిగ్ క్రియేట్ చేసాం. సో వీ హ్యావ్ టు సిట్, యూర్ స్ట్రాప్డ్, whole day you're strapped. Okay. So whole day strapped when you're doing the VFX, when the turns in the flight. 360 degrees, they turn you like 8 times, 9 times. So I can food that was, it gets in your head, rush, blood rush. That was little tedious. More than our physical strain, our part of it ఏమైందంటే face mask ఉంటుంది. Okay. You have a helmet. Only this part of your face is exposed. And చాలా dialogues ఉన్నాయి దాంట్లో. Lot of expression. So it was, you had, నీ యాక్టింగ్ కొంచెం ఎన్హాన్స్ చేయాలి, అంటే కొంచెం సటిల్గా చేస్తే కన్వే కాదు కళ్ళతో. యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ మూవ్ యువర్ ఐస్ అండ్ ఐబ్రోస్. సో దాట్ వాజ్ కాన్స్టెంట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. దట్ వాజ్ లిటిల్ టీడియస్ ఆఫ్ కోర్స్. ఆల్ దీస్ 2 parts were majorly tedious. Okay. Very looking forward to watch this film. I think it'll be interesting. Yeah. అంటే చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్ చూస్తేనే. I think this time it should give you a big hit, Varun. I hope so. I'm waiting for that. Thank you so much. So 2 more questions before we wrap up. Yeah. So how is married life? Very happy, smooth. Yeah, very nice. Yeah. Okay. Relationships, love, marriage, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు every couples actually they set some goals or no, some kind of a protocols, couple goals ఏమో ఉంటాయి, ఎస్పెషల్లీ ఇద్దరు ఒకే ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు మీరు పెట్టుకున్న what are the protocols that you've set for yourself? అంటే in the beginning, when we started off, relationship starting up, we thought we both knew why we got into the industry. We came with our passion to act, to entertain, to deliver that. So when we fell in love and we were in a relationship, we thought hanging out, going to parties, or this is not what we want. Today, we're young, we're trying to find our ground. First, దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఈ పనులు చేద్దాం. Then we'll think about what to do. And that's why we never even hung out, traveling by the Tiradala ఏం చేయలేదు. But when obviously time came, as we matured into a relationship, then we took this thing. And there is no, see, I think there are no conditions in love and marriage. We don't have that. Someone was asking me a question, Lavanya cinema release పెళ్ళైన తర్వాత Lavanya acting continue చేస్తా అని అడిగారు. నేను అన్నాను, why don't you ask me the same question? I said, నన్ను ఎందుకు అడగట్లేదు ఈ క్వశ్చన్? There is no difference. True. I mean, obviously tomorrow when you have kids and all, I understand the mother is required, like how a father is required at that time. Maybe that time she'll take a break. But why should you even ask that question I said, no,
Absolutely, I totally understand. So what I meant about protocols is basically ఇద్దరు ఒకటే ఇండస్ట్రీ కాబట్టి ఒకటి ఏదన్నా ఒక అండర్స్టాండింగ్ see this is how we should we should be going off with our life అని జనరల్గా అనుకుంటాం కదా. అసలు nothing like that. I think we're luckily now we have people in the house to support each other for any decisions or anything. Like she helps me with my team, I help her with something else. I think that support system is there rather than conditions. And sometimes it's very easy to say నువ్వు ఇలా కాదు ఇలా చేసి ఉండాల్సింది, నువ్వు ఇలా కాదు ఇలా చేసి, అది కూడా now we know ఎంత చెప్పాలనేది కూడా ఐడియా మనకుంది. I think we have that balance. You need criticism but constructive. అంతవరకు చెప్తాం, but we don't step into each other's space that is there. Because as an actor ఆ స్పేస్ ఆ డెసిషన్స్ నువ్వే తీసుకోగలగాలి అండ్ దాని రిపర్కషన్స్ కూడా నువ్వే ఫేస్ చేయగలగాలి. యాజ్ యువర్ స్పౌస్ ఐఎమ్ దేర్, దట్స్ ఇట్. Okay, so Varun, before we close, I have just few not rapid fire, I'll just show you a few pics from your Instagram. Okay, cool. So I want you to tell just a back story to this. మీరు ఒక పోస్ట్ పెట్టారండి ఎప్పుడంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు, గనీ సినిమా రిలీజ్ అయినప్పుడు. We are very sorry that we couldn't. Right. ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్ సినిమా ఆడకపోతే దాని గురించి ఒక అపాలజీ మెసేజ్ పెట్టడం అన్నది నేను మొట్టమొదటిసారి చూశాను. Why did you feel it? I don't know why that second I felt I didn't do justice to the words I spoke. అంటే ఆ రోజు రిలీజ్ అప్పుడు నేను మామూలుగా రిలీజ్ అప్పుడు నా సినిమా హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్దని నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు. బట్ గనీకి ఎక్కడో డీప్లీ ఐ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ బికాజ్ ఓవర్ టైమ్ అని చెప్పాను 3 yearsలో ఆ డెసిషన్ కొంచెం పోయింది. అంటే బాగుంది, ఆబ్జెక్టివ్గా చూడలేకపోయాం సినిమాలని ఇప్పుడు. అంటే దెన్ ఐ ఫెల్ట్ ఓకే, ఐ సెడ్ సమ్వేర్ ఐ షుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్ విచ్ ఐ స్పోక్ అండ్ I thought I had to give that apology out. Particular person and whoever believed in me. So I thought it was okay to. That's a very good gesture. Thank you. I mean, it's a responsibility towards the. Yeah, and more or less because I spoke about it, that it's going to be like this. And I felt you can't cheat audience like that. మాటలు చెప్పి నాకు అది ఇష్టం ఉండదు మామూలుగా. ఆ రోజు నిజంగా నమ్మకంతో చెప్పిన మాట అది. సో అందుకు చెప్పాను అంతే. ఇక్కడ చిన్నప్పుడు మీరు అందరు కజిన్స్ పడుకుని ఒక ఫోటో దిగారు. ఇది నిజంగా పడుకున్నప్పుడు తీసిన ఫోటోనా లేకపోతే అందరు యాక్టింగ్ చేస్తున్నారు? బికాజ్ నిహారిక కొంచెం ఏదో కళ్ళు తెరిచి తెరవనట్టు. అది వైష్ణవ్, అది ఒకసారి అది వైష్ణవ్, అది ఇది మధ్యలో. సో ఇది శ్రీజ, తేజ్, ఇది వైష్ణవ్, నిహారిక కాదు. నిహారిక కదా, వైష్ణవ్ ఈ చరణ్. మేము పడుకున్నట్టే ఉన్నాం, మేము ఇద్దరం అయితే, నేను చరణ్ అయితే. నిజంగా పడుకున్నారా? అది నాకు చాలా చిన్నప్పుడు అది గుర్తులేదు నాకు. అది బ్యూటిఫుల్ ఫోటో. యాక్చువల్లీ మా పెద్దనాన్న పంపించారు, అది దొరికి ఆయనకి. ఓకే, బ్యాట్మ్యాన్ బిగ్ ఫ్యాన్. ఏంటి అంటే దిస్ ప్యాషన్? అంటే చిన్నప్పటి నుంచి కొంచెం కామిక్స్ అన్ని బాగా చదివేవాళ్ళు. లెగోస్ కూడా చేస్తారు కదా? లెగోస్ కొన్ని ఉన్నాయి, బట్ తేజ్ అంత పెద్ద లెగో ఫ్రీక్ కాదు. ఈ కలెక్టిబుల్స్ నా దగ్గర బాగా ఇష్టం. లేకపోతే ఇప్పుడు ఈ ఫ్లైట్ ఉంది అనుకోండి, ఇలాంటిది కూడా ఒకటి ఇంకా మంచిది ఉంది నా దగ్గర. సో ఐ లైక్ కలెక్టిబుల్స్. సో స్పెషల్లీ సూపర్ హీరోస్ చిన్నప్పటి నుంచి బాగా ఫాలో అయ్యేవాడిని నేను. సో బ్యాట్మ్యాన్ ఫ్యాన్ పర్టికులర్లీ. ఇప్పుడు కూడా అంటే యాక్చువల్లీ ఈ సైజ్ కట్అవుట్ ఉంది నా దగ్గర బ్యాట్మ్యాన్ ఒకటి, లైక్ ప్రాపర్ సాలిడ్ వన్. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాను. ఎప్పటికైనా ఒక బ్యాట్మ్యాన్ సినిమా చేయాలేమో మీరు? చాలా ఇష్టం నాకు. యాక్చువల్లీ నేను రాత్రి కూడా వాజ్ వాచింగ్ బ్యాట్మ్యాన్ యానిమేటెడ్ సిరీస్, నెట్ఫ్లిక్స్లో ఉంది, అది చూస్తున్నాం. టీచర్స్ డే రోజు మీరు ఈ ఫోటో పెట్టారు, డైరెక్టర్స్ అందరూ. రైట్. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ అంటే ఎర్లియర్ ఇందాక, ఒక ఐ స్పీక్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. ఆఫ్టర్ మై యాక్టింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత నేను 23 years అప్పుడు యాక్టింగ్లోకి వచ్చాను. ఆన్ సెట్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది కానీ నాకు నేర్పించేది కానీ వీళ్ళే, నా డైరెక్టర్స్. సో బేసిక్లీ డైరెక్టర్స్ ఆర్ యువర్ టీచర్స్ ఫర్ యాక్టర్స్. అండ్ ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈవెన్ టుడే ఈ ఫిల్మ్లో శక్తి కొత్త డైరెక్టర్ అయినా కూడా ఐ లర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. సో ఆబ్వియస్లీ టీచర్స్ డే మా స్కూల్లో టీచర్స్ వీళ్ళందరూ, మా ట్యూషన్ టీచర్స్ అందరూ గ్రేట్. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దీస్ ఆర్ మై టీచర్స్ అనే ఒక రీజన్కి ఐ పుట్ అ పోస్ట్. దిస్ వన్ కోవిడ్ టైంలో మమ్మల్ని అందరినీ సంక్రాంతికి ఊపేసిన ఒక కోవిడ్ తర్వాత 21 అనుకుంటా, 2021లో మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు చేసిన దోశ ఎంత మంచిగా వేసిన దోశనంతా మొత్తం చిందరం అందరూ చేసేసారు చిరంజీవి గారు.
బట్ వి యాక్చువల్లీ అప్పుడు దాని ముందు 2 years నుంచి కూడా చేసేవాళ్ళం. మొన్న సంక్రాంతి కూడా వీ డిడ్ దట్. ఇట్స్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ టైమ్ వి స్పెండ్ విత్ ద ఫ్యామిలీ అండి అప్పుడు సంక్రాంతి టైం. ఫైనల్ ఇది మొన్నే పుల్వామా మెమోరియల్కి వెళ్ళాము 14th February రోజు. దట్ ఆబ్వియస్లీ ఐ టుక్ హర్ ఆల్సో విత్ మీ. అండ్ అది అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ 1 day టైమ్. సో బోత్ ఆఫ్ అస్ ఇద్దరికి కొంచెం కొత్త స్కీయింగ్ బగ్ పట్టుకుందనమాట. మొన్న ఫిన్లాండ్కి వెళ్ళినప్పుడు కూడా స్కీయింగ్ చేసాం. సమ్ స్పోర్ట్ ఆల్సో ఐ థింక్ వీ నీడ్ సమ్ కామనాలిటీ బిట్వీన్ అ కపుల్. ఐ థింక్ మా ఇద్దరికి కొంచెం స్కీయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ థింక్ వీ ట్రైడ్ దిస్ అగైన్. అండ్ ఇట్ ఇస్ నైస్, వీ ట్రైడ్ ఇట్. సో వాట్ ఈస్ ద కామన్ పాయింట్ దట్ యు బోత్ హ్యావ్? ఇద్దరికి ఇష్టమైన అంశాలు ఏమిటి? ఐ థింక్ వీ లవ్ ట్రావెల్ బోత్ ఆఫ్ us a lot. చాలా ఇష్టం. ట్రావెల్ పార్ట్నర్ కూడా అంటే ఇద్దరు టేస్ట్లో ఒకటి. ఇప్పుడు ట్రావెలింగ్ వెళ్ళొచ్చు, బట్ ఈ ఒక్కొక్కరికి కొన్ని చేయాలంటుంది. బట్ వాట్ వీ లైక్ టు డూ వెల్ ట్రావెలింగ్, ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ ఆర్ గోయింగ్ బై ఫుట్, నాట్ జస్ట్ టేకింగ్ అ కార్ ఎవ్రీవేర్ యూ గో. వీ లైక్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ లైక్ దట్. అలా ఇద్దరం ఎక్కువ చేస్తాం. ఓకే. అండ్ Lavanya says that you have OCD. Is it true? I have అండి కొంచెం. Really? అంటే not majorly, but I things have to be organized around me. లేకపోతే I can't sleep. అంటే బెడ్ మీద ఇఫ్ there's a shirt that's lying down also, I have to put it somewhere so that otherwise I can't sleep if it's lying on the ground like that. Cool and good. It's actually మంచిది యాక్చువల్లీ. ఇద్దరిలో ఒకరికి అది ఉండాలి. It's not అలార్మింగ్ ఫేజ్ లేదు, నీట్నెస్ వరకే ఉంది. కరెక్ట్. ఇద్దరిలో ఒకరికి ఉండాలి. ఇంకోళ్ళు పాడు చేసినా ఇంకోళ్ళు సెట్ చేస్తారు దాన్ని. క్లీనింగ్ పార్ట్ నేనే చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. వరుణ్, ఫైనల్ వర్డ్ అబౌట్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఇట్ ఈస్ రిలీజ్ ఆన్ March 1st. ఎస్పెషలీ ఫర్ తెలుగు ఆడియన్స్ ఇట్ ఈస్ ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అవబోతుంది. అండ్ ఈ స్టోరీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ తెలుసుకున్న తర్వాత ఎందుకు ఈ సినిమా తీసాం, మన జవాన్లు ఏ సాక్రిఫైసెస్ చేశారనేది మీరు చూసిన తర్వాత నిజంగా మీరు గర్వంగా ఫీల్ అవుతారు. అండ్ ఇదే మా ప్రయత్నం. ఒక మన వాళ్ళు రియల్ సాక్రిఫైసెస్ని ఇలా రియల్గా సినిమాలో చూపించే ప్రయత్నమే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. అండ్ డెఫినెట్లీ ఎమోషనల్గా ఇంకా మిమ్మల్ని ప్రైడ్తో నింపుతుంది ఈ సినిమా. Thank you so much. I have a gift hamper for you. Oh, shit. Gift hamper from Millet Bank. Thank you.